హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం క్వాలిఫైడ్ 2 జీటీ వర్సెస్ ఆర్ఆర్. అలాగే వీళ్ళిద్దరూ మధ్యన ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరు గెలిచి ఫైనల్కి వెళ్తారు, అలాగే ఏ టీం స్ట్రాంగ్ ఉంది, ఏ టీం గ్రౌండ్ పిచ్ ఎలా ఉంది, ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎలా ఉంది, స్కోర్ ఎంత కొడితే వీళ్ళు ఒకళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి రాజస్థాన్, అలాగే జీటీని ఎంత కొట్టకుండా జీటీ ఆపాలనుకుంటుంది రాజస్థాన్ని అనేది ఈ వీడియోలో ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే జీటీ ఆర్ఆర్ వీళ్ళిద్దరైతే జీటీ అయితే ముందు ఆడిన మ్యాచ్ ఓడిపోయి వస్తుంది ఆర్సీబీతో. ఆర్సీబీ 255 రన్స్ చేశారు. ఆ రన్స్ని చేజ్ చేయలేక జస్ట్ 162 రన్స్కే ఆల్అవుట్ అయిపోయారు. ఆ మ్యాచ్లో అంతో ఇంతో ఎవరన్నా ఒకరు ఆడారంటే ఏదన్నా అంటే ఒక జస్ బట్లర్ మాత్రమే ఆడాడు. జస్ట్ 11 బాళ్ళకు 29 కొట్టాడు. తర్వాత త్రివాటియా తను చాలా బాగా ఆడాడు. ఇన్నింగ్స్ 67 రన్స్ చేశాడు తను 43 బాల్స్లో. 8 4లు ఉన్నాయి, 4 6లు ఉన్నాయి. తను ఉన్నాడు, ఆ స్కోరు తను ఆడాడు కాబట్టి ఆ స్కోర్ అయినా 100 దాటింది. లేకపోతే 100 కంటే ఇంకా ముందే ఆల్అవుట్ అయిపోయేటోళ్ళు. కానీ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా, ఇంకో ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ ఆ నుంచి వాళ్ళు ఏ మైండ్ సెట్తో వచ్చి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆడేది అనేది అది ఇంపార్టెంట్. ఆ మ్యాచ్లో బౌలింగ్ కూడా పెద్దగా అయితే ఎవరు సరిగ్గా వేయలేదు. సిరాజ్ అయితే జస్ట్ 3 ఓవర్స్లోనే 46 రన్స్ ఎన్నో ఇచ్చేశాడు. అలాగే రబడా కూడా 4 ఓవర్స్లో 56 రన్స్ ఎన్నో ఇచ్చాడు. వికెట్ అయితే తీశాడు. ప్రతీష్ కృష్ణ కూడా 50 రన్స్ పైన ఇచ్చాడు, 53 ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఆ మ్యాచ్లో రన్స్ అయితే చాలా ఇచ్చేసారు. ముగ్గురు అయితే 50+ కూడా ఇచ్చారు. అది మెయిన్ బౌలర్లే 50+ రన్స్ ఇచ్చారు. కాబట్టి ఆ మ్యాచ్ వాళ్ళు చాలా మార్జిన్తో ఓడిపోయారు. కాబట్టి ఆ మ్యాచ్లో పతిదార్ చాలా బాగా ఆడినాడు. జస్ట్ 93 రన్స్ వేశాడు జస్ట్ 33 బాల్స్లో. 5 6లు ఉన్నాయి, అలాగే 9 6లు ఉన్నాయి, 5 4లు ఉన్నాయి. తను ఆ మ్యాచ్ చాలా బాగా ఆడడం వల్ల వాళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోయేసి వస్తున్నారు. కొంచెం ఎక్కడో కొంచెం చిన్న ఏదో గిల్టీగా ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే అంత ఘోరంగా ఓడిపోయి వస్తారు కాబట్టి కొంచెం భయం ఉంటుంది. కొంచెం అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండరనిపిస్తుంది. కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అనిపిస్తుంది. అలాగే ఇంకొక సైడ్ చూసుకుంటే ఆర్ఆర్ హైదరాబాద్ని ఓడించి మంచి జోష్తో వస్తుంది. చాలా ఎనర్జిక్గా, చాలా జోష్గా, ఫుల్ హై కాన్ఫిడెన్స్తో వస్తుంది. చాలా మంచి కాన్ఫిడెన్స్. అందులో వైభవ్ సూర్యవంశీ జస్ట్ 100 మిస్ అయ్యాడు, ఫాస్టెస్ట్ 100. తనైతే చాలా బాగా ఆడినాడు. 29 బాల్స్లోనే 97 రన్స్ చేశాడు, 12 6లు కొట్టాడు. తను స్ట్రైక్ రేట్ కూడా ఈ సీజన్లో మొత్తం 287 ఎంతనో ఉంది. హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తనే ఉంది, 287 ఎంతో ఉంది తనకి స్ట్రైక్ రేటు. తనైతే చాలా బాగా ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఒక రేంజ్ అనుకో. ఆ ఇన్నింగ్స్ వల్లనే మ్యాచ్ వన్ సైడ్ వెళ్ళిపోయింది. అలాగే ఆ మ్యాచ్లో జురేల్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినాడు. 50 రన్స్ చేశాడు తను కూడా 21 బాల్స్లో. ఆ మ్యాచ్లో జైస్వాల్ కొంచెం ఆడింటే బాగుంది అనిపించింది. అలాగే బౌలింగ్లో కూడా చాలా బాగా వేశాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు తను, కొంచెం రన్స్ ఇచ్చినా కానీ. అలాగే బర్గర్ కూడా తను కూడా చాలా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ విధంగా అయితే చాలా బాగా చేశారు. ఆ మ్యాచ్ 47 రన్స్తో గెలిచారు రాజస్థాన్. వాళ్ళైతే ఫుల్ హై కాన్ఫిడెన్స్తో వస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో వాళ్ళు ఆ మ్యాచ్ ఇంతకుముందు మ్యాచ్ కూడా ఆగ్రహంలో ఆడారు కాబట్టి కొంచెం హై ఉంటుంది వాళ్ళకి. అలాగే వీళ్ళిద్దరి మధ్యన చూసుకుంటే మొత్తం 10 మ్యాచెస్ జరిగాయి. 10లో జీటీ 6 మ్యాచెస్ గెలిచింది. అలాగే ఆర్ఆర్ 3 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, ఒక మ్యాచ్ టై అయిపోయింది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఇంతకుముందు ప్రీవియస్గా 2 మ్యాచ్లు జరిగినాయి. 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్ జీటీ గెలిచింది, ఒక మ్యాచ్ ఆర్ఆర్ గెలిచింది. ఒక మ్యాచ్ ఆర్ఆర్ 210 రన్స్ చేసి ఆ మ్యాచ్ గెలిచింది, 6 రన్స్తో డిఫరెన్స్తో గెలిచింది. ఆ మ్యాచ్లో జైస్వాల్ మంచి ఇన్నింగ్స్ ఆడినాడు. జస్ట్ 36 బాల్స్తో 55 రన్స్ కొట్టినాడు. అలాగే జురేల్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడినాడు. 42 బాల్స్ 78 రన్స్ చేశాడు తను. ఆ మంచి ఇన్నింగ్స్ వల్ల ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. ఆ మ్యాచ్ బౌలింగ్ కూడా రవి బిష్ణోయ్ చాలా బాగా వేసినాడు. 4 వికెట్లు తీసి ఆపొద్దు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనకే ఆపొద్దు, చాలా బాగా బౌలింగ్ వేసినాడు. అలాగే ఇంకొకసారి మళ్ళీ వాళ్ళ మధ్యన మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ జీటీ గెలిచింది. ఆ మ్యాచ్లో 222 రన్స్ చేశారు. ఆ మ్యాచ్ జీటీ గెలిచింది. ఆ మ్యాచ్ సాయి సుదర్శన్ చాలా బాగా ఆడినాడు. గిల్ కూడా చాలా బాగా ఆడినాడు. గిల్ 70 రన్స్ 84 రన్స్ చేశాడు ఆ మ్యాచ్లో 44 బాల్స్లో. అలాగే సాయి సుదర్శన్ కూడా 56 రన్స్ చేశాడు 37 బాల్స్ 8 బాల్స్లో. వాళ్ళిద్దరు ఆ పొద్దు చాలా బాగా ఆడినారు. అలాగే ఆ పొద్దు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా రషీద్ ఖాన్ వచ్చాడు. ఆ 2 మ్యాచ్లు వాళ్ళు ఆర్ఆర్ గెలిచిన మ్యాచ్, వీళ్ళు గెలిచిన మ్యాచ్ ఇద్దరు స్పిన్నర్లే వచ్చారు. అలాగే ఈ గ్రౌండ్లో మొత్తము 5 మ్యాచెస్ జరిగితే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ 230+ రన్స్ ఎక్కువ వచ్చాయి. ఒక మ్యాచ్లో పంజాబ్ అయితే 254 రన్స్ వేసింది. అలాగే ఒక మ్యాచ్లో ఆర్ఆర్ 223 రన్స్ చేసి గెలిచింది. అలాగే
తర్వాత జీటీ ఒక మ్యాచ్ మాత్రం 160 రన్స్ వచ్చాయి, అంతే 168 రన్స్ ఎన్నో వచ్చాయి అదొక మ్యాచ్. తర్వాత పంజాబ్ మళ్ళీ 222 రన్స్ కొడితే ఆ రన్స్ని కూడా ఆర్ఆర్ చేజ్ చేసి 228 రన్స్, ఆ రన్స్ చేజ్ చేసి 228 రన్స్ వేసింది అదే గ్రౌండ్లో. అలాగే మనం చూసుకుంటే ఇంతకుముందు జరిగిన ఫస్ట్ మ్యాచ్, ఆ మ్యాచ్ కూడా 243 రన్స్ వేసింది ఆర్ఆర్ వాళ్ళకైతే ఆ గ్రౌండ్ కొంచెం చేజింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచి ఎకనామీనే ఉంది, బాగానే ఉంది, వాళ్ళకు ఫేవర్గానే ఉంది. మొత్తం ఈ సీజన్లో 5 మ్యాచెస్ జరిగితే 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు 230+ రన్స్ వచ్చాయి. కాబట్టి ఈ మ్యాచ్ కూడా మనం నో డౌట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హై స్కోర్కే వెళ్తుంది. జీటీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే మేబీ స్కోర్ ఎక్కువగా వెళ్ళకపోవచ్చు, 240, 230, 250 ఇది చూడలేకపోవచ్చు. ఒకవేళ ఆర్ఆర్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే మనం ఆ స్కోర్ కన్ఫామ్గా చూడొచ్చు అని అనుకుంటాం, ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి. అలాగే ఈ మ్యాచ్లో ఇద్దరు విధంగా చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ అయితే చాలా కాన్ఫిడెన్స్తో వస్తుంటుంది, చాలా ఫుల్ కాన్ఫిడెన్స్గా వస్తుంటుంది. అలాగే జీటీ మాత్రం ఎక్కడో చిన్న డిసప్పాయింట్స్తో వస్తుంటుంది. మళ్ళీ ఎట్లా ఆడతారో చూడాలి ఇద్దరు విధంగా చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ అయితే పీక్ ఫామ్లో ఉంది. అలాగే వైభవ్ సూర్యవంశీ కానీ జైస్వాల్ పోయిన మ్యాచ్ కొంచెం స్లోగా ఆడాడు అంతే తప్పక, తను కానీ తర్వాత జురైల్ కానీ పరాక్ అలాగే జడేజా ధోరణి ఫెరాల అందరూ అయితే మంచి ఫామ్లో మంచి టచ్లో ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు బ్యాటింగు. అలాగే బౌలింగ్లో కూడా చూసుకుంటే మాత్రం జోఫ్రా ఆర్చర్, ఆండ్రీ బర్గర్ అలాగే యశ్రాజ్ పుంజా చాలా బాగా చేస్తున్నారు. రవీంద్ర జడేజా తన బ్యాట్తో కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడు, ఫీల్డింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా చేస్తాడు. అలాగే ఈ మ్యాచ్లో రవిబిష్ణ ఏమైనా ఆడతాడేమో అంటే రవిబిష్ణ ఆడే అవకాశాలు ఉండవు, దేశపాండే ఆడితే ఆడొచ్చు ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. రవిబిష్ణ అయితే ఈ మ్యాచ్ ఆడతాడని అయితే అనుకోవడం లేదు, ఎందుకంటే అది స్పిన్కి అనుకూలించే గ్రౌండ్ కాదు కాబట్టి ఈ మ్యాచ్ అయితే ఆడు, నాకు తెలిసి దేశపాండే ఆడతాడని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకొక సైడ్ జీటీ కూడా టీం చాలా బాగుంది, బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు పవర్ ప్లేలో వాళ్ళు కూడా. బౌలింగ్ ఇద్దరిది అయితే ఎక్సలెంట్గా ఉంది బౌలింగు. జీటీది ఇంకా కొంచెం అయితే వికెట్స్ కూడా తీసారు వాళ్ళు, ఈ సీజన్లో 16 వికెట్స్ ఏమో తీశారు పవర్ ప్లేలో జీటీ బౌలర్స్, చాలా బాగా బౌలింగ్ చేశారు. కానీ పోయిన మ్యాచ్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయారు చాలా, అది చూడాలి. మళ్ళీ ఈ మ్యాచ్ ఎలా వైభవ్ సూర్యవంశీకి ఎలా వాళ్ళు ఏ ప్లాన్స్ చేసుకుని వస్తారో చూడాలి. అలాగే మనము ఎన్నిసార్లు జీటీ గురించి మాట్లాడినా టాప్ 3 చూసాం, మన టాప్ 3 ఫెయిల్ అయితే టీం మొత్తం ఫెయిల్ అయిపోయింది. టాప్ 3 ఈ మ్యాచ్ కూడా టాప్ 3 చాలా ఇంపార్టెంట్. అలాగే పొద్దు ఆ టాప్ 3ని అవుట్ చేశారా మ్యాచ్ సేమ్ ఆర్ఆర్ 1 సైడ్ అయిపోయినట్టే. ఆ మ్యాచ్ మెయిన్ ఇంపార్టెంట్ సాయి సుదర్శన్, గిల్, బట్లర్ ఈ 3 వికెట్లు చాలా ఇంపార్టెంట్. తర్వాత వాషింగ్టన్ సుందర్ పర్లేదు కొంచెం ఆడుతున్నాడు, అలాగే త్రిపాఠి, కానీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ 3 వికెట్లే. జోఫ్రా ఆర్చర్, బర్గర్ ఎలా వీళ్ళను కట్టడి చేస్తారో లేదో చూడాలా. అలాగే బౌలింగ్కి వస్తే బౌలింగ్ అయితే చాలా బాగుంది, ప్రసిద్ధ్ కృష్ణ, తర్వాత జోసెన్ హోల్డర్, అలాగే తర్వాత మొహమ్మద్ సిరాజ్, అలాగే తర్వాత కాడిసా రబడా. బౌలింగ్ అయితే చాలా బాగుంది వీళ్ళది, ఎక్సలెంట్ ఉంది. ఫాస్ట్ బౌలర్స్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, రషీద్ ఖాన్ తర్వాత వాషింగ్టన్ సుందర్. బౌలింగ్ ఆప్షన్స్ దగ్గర 8-7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. బౌలింగ్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి, గిల్ వాళ్ళని ఉపయోగించుకునేది కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాడు వాళ్ళని. మళ్ళీ ఈ మ్యాచ్ ఎలా చేస్తారో చూడాలి. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్ చాలా మంచి పీక్ ఫామ్లో ఉంది, బ్యాటర్స్ ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ వికెట్ మెయిన్ ఇంపార్టెంట్, వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అది ఎవరు తీస్తారో చూడాలా. తనైతే ఏ బౌలర్ని లెక్క చేయడం లేదు. పోయిన మ్యాచ్ ప్యాట్ కమిన్స్ కూడా వరుసగా 3 సిక్స్లు కొట్టాడు, ఆ మ్యాచ్లో మొత్తం 12 సిక్స్లు కొట్టి హైయెస్ట్ సిక్సెస్గా ఉన్నాడు. ఇంకా ఎన్నికి వెళ్తాయో తెలియదు, 70కి వెళ్తాయా లేకపోతే 75కి వెళ్తాయో కూడా మనమైతే చెప్పలేము. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ చూడాలి. ఆ మ్యాచ్ అతనికి ఎలా ప్లాన్స్ చేస్తారో చూడాలా. సిరాజ్ అలాగే కాడిసా రబడా వాళ్ళిద్దరూ ఎలా అతనికి ప్లాన్ చేసి తను ఎలా అవుట్ చేస్తారో చూడాలి. ఇంతకుముందు మ్యాచ్ జరిగినప్పుడైతే జస్ట్ తను 18 balls 30 runs ఎంతో చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత మ్యాచ్ కూడా అంతగా అంత ప్రూవ్ అయితే మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఈ మ్యాచ్ తను ఎలా ఆడతాడో చూడాలి. ఇంతకుముందు అయితే తనైతే వికెట్లు అయితే తీశారు ఇంతకుముందు మ్యాచెస్లో, 2 మ్యాచ్లు ఆడిన 2 మ్యాచ్లలో. కానీ మళ్ళీ ఈ మ్యాచ్ తను ఇంతకుముందు మ్యాచ్లోనే 90 runs కొట్టి వస్తున్నాడు, 97 runs కొట్టి జస్ట్ సెంచరీకి మిస్ అయ్యి వస్తున్నాడు. తనైతే ఫుల్ కాన్ఫిడెన్స్లోనే ఉంటాడు. మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ని సిరాజ్ కానీ రబడా కానీ బ్రేక్ చేయగలుగుతారా, లేకపోతే తన వైభవాన్ని మళ్ళీ కొనసాగిస్తా అదే స్థాయిలో తన టీంని స్కోర్ బోర్డుని పరిగెత్తిస్తారు, మళ్ళీ చూడాలా. అలాగే వీళ్ళిద్దరి మధ్యన మ్యాచ్అప్స్ బాగుంటాయంటే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ సిరాజ్ చేస్తాడు, సిరాజు జైస్వాల్ వీళ్ళిద్దరి మధ్యన చాలా బాగుంటాయి. అలాగే రబడా వేసే బౌలింగ్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. రబడా, జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ వీళ్ళ వికెట్లు మాని తీసారా
మ్యాచ్ ఆడికే ఒక 30% వీళ్ళ చేతిలోకి వచ్చినట్టే. మెయిన్ ఇంపార్టెంట్ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ వీళ్ళిద్దరు వికెట్లు ఇంపార్టెంట్. అలాగే మనము తర్వాత ఆడే జురేల్ని కూడా మర్చిపోనవసరం లేదు, తను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. వీళ్ళకి కూడా మెయిన్ ఈ 3 వికెట్లు చాలా ఇంపార్టెంట్. అటుపక్క సాయి సుదర్శన్, గిల్, బట్లర్ ఎలానో ఇటుపక్క జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ, జురేల్ వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఈ వికెట్లు ఆ పక్క 3 ఈ పక్క 3 వికెట్లు చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో ఎవరైతే వికెట్లు తీస్తారో, స్కోర్ని కట్టడి చేస్తారో, ఏ బౌలింగ్ మ్యాచ్అప్స్ గెలుస్తాయో వాళ్ళైతే గెలుస్తారు ఖచ్చితంగా. అలాగే తర్వాత చూసుకుంటే తర్వాత వీళ్ళ బ్యాటింగ్ చూసుకున్న తర్వాత స్పిన్నర్ వేసేటప్పుడు రషీద్ ఖాన్ వేసేటప్పుడు జురేల్ అలాగే పరాగ్ చాలా బాగా ఆడతారు. సుందర్ వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మ్యాచ్అప్స్ కూడా చాలా బాగుంటాయి చూసేదానికి. అలాగే ప్రతీత్ కృష్ణ, డొరైన్ ఫెరారా వీళ్ళిద్దరిది కూడా చూసేదానికి చాలా బాగుంటుంది. అలాగే జోసన్ హోల్డర్, జడేజా ఈ మ్యాచ్అప్ కూడా చూసేదానికి చాలా బాగుంటుంది. అలాగే నేనేమనుకుంటున్నానంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని నేను అనుకుంటున్నానంటే, నేనైతే ఈ మ్యాచ్ ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటాను. నాకైతే కొంచెం ఎడ్జ్ ఫేవరెట్గా అయితే ఆర్ఆర్ఏ దిగుతుంది. అలాగే ఫేవరెట్స్గా అయితే ఆర్ఆర్ఏ ఆడతారు. నేను కూడా ఈ మ్యాచ్ ఆర్ఆర్ఏ గెలుస్తుంది అనుకుంటాను. అలాగే మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మన వీడియోని ఇంతవరకు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే బెల్ ఐకాన్ కొట్టి పెట్టండి. మనం అప్లోడ్ చేయని వీడియోస్ మీ మొబైల్కి తొందరగా వస్తాయి. ఓకేనా? ఇంతవరకు చూస్తుంటే థ్యాంక్ యూ.